మా బాబా ఈ రోజు మాతో పాటు మట్టిలో పలకాడాడు. అసలు ఏం జరిగిందో చూపిస్తే ఈ వీడియో ఎన్ని వరకు చూడండి. బయట వర్షం పడడం వల్ల మొత్తం పార్కింగ్ లోకి మట్టి అంతా కొట్టుకొని వస్తుంది అనమాట. అదంతా చిన్న చిన్న చాట్లు పట్టుకొని మొత్తం పైనుంచి కిందకంతా ఊడ్చుకుంటూ వస్తున్నాము. ఈ మట్టి అనేది ఎత్తేయకపోతే కిందకంతా వచ్చి ఆ బొక్కలో బుడకపోతుంది. అందుకని వాటర్ అంతా పార్కింగ్ లోకి చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ పార్కింగ్ కాబట్టి మొత్తం నిండిపోయిందంటే కార్లన్నీ తేల్తాయి అనమాట పైకి. ఆ వాటర్ ని మళ్ళీ మోటార్లు పెట్టి బయటికి లాగిపోయడం, లేదంటే బకెట్లతో తోడుకొని బయట పోయడం లాంటివి చేయాలి. అప్పుడు కష్టపడే దానికన్నా 1-2 బకెట్లు నీళ్ళు తీసుకొని వచ్చి పోసామంటే ఈ మట్టి అంతా కొట్టుకొని ఆ బొక్కలు అయితే ఖాళీ అయిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఇసుక మట్టి అంతా ఎత్తేస్తాం. మేము పని చేస్తుంది మా బాబా చూసి ఆయన ఒక జగ్గు కవర్ తీసుకొని వచ్చి ఆ మట్టిలో బలకాడిపోయాడు అనమాట. మీ దగ్గర కూడా ఇలాంటి డ్రైనేజీలు కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మేము వచ్చి క్లీన్ చేస్తాం. మీరు నిజంగానే ప్రాబ్లం ఉందని చెప్పి మెసేజ్ చేస్తారు, నాకు తెలుసు. ఇక్కడ మేమంతా ఇది క్లీన్ చేయడానికి కారణం ఏంటంటే మా ఇల్లు అయితే మేము ఎట్లయినా చూసుకుంటాం కదా, అందుకని చెప్పి క్లీన్ చేసాం అనమాట. ఈ చిన్న పని చేసిన దానికి కోవిడ్ వాళ్ళు బయట నుంచి ఎవరన్నా మనుషులు తెప్పించారంటే వాళ్ళకి 50 దినాలు 60 దినాలు డబ్బులు ఇస్తారు. మేము ఎలాగో స్కూల్ డ్యూటీ లేక ఖాళీగా ఉన్నాం కాబట్టి వర్షం పడుతుంది కాబట్టి మొత్తం మేమే క్లీన్ చేసాం. చేసిన పని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మొత్తం నీట్ గా అయిపోయింది. మా బాబాకి 15,000 సేవ్ చేసాం అనమాట. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.